గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వైజాగ్ సైనిక్ అకాడమీ. మనకి రీసెంట్గా జాన్ 18th సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయింది కదా. చాలామంది పేరెంట్స్కి డౌట్ ఉంది. సో ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని. సో దానికోసం ఏంటంటే ముందు మనం ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్లో మనకి ఏఐఎస్ఎస్ఏసి అని టైప్ చేయండి. ఏఐఎస్ఎస్ఏసి 2026 అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారా, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఎన్సిఓజీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు చూసారా లేటెస్ట్ న్యూస్, అంటే ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ తెలుస్తుందండి లేటెస్ట్ న్యూస్లో. సో మనకి ఎలా చేయాలి అనేది ఇంట్రడక్షన్లో ఉంది. సో అదంతా అవసరం లేదు, డైరెక్ట్గా క్యాండిడేట్ యాక్టివిటీస్ ఉంది కదా, అక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్, దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ముందు మనకి ఏంటంటే ఇక్కడ ఎంటర్ ఏఐఎస్ఎస్ఈ అప్లికేషన్ నెంబర్, ముందు అప్లికేషన్ నెంబర్ ఇవ్వాలండి. ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వాలి. సో అప్లికేషన్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ ముందు మనం వెరిఫై చేయాలండి. ఫస్ట్ వెరిఫై చేస్తున్నాను. సో ఇలా వెరిఫై చేసిన వెంటనే మనకి చూసారా, మనం ఏదైతే అప్లై చేసినప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చామో, మొబైల్ నెంబర్ ఇచ్చామో అవి వస్తాయండి. ముందు మనము సెండ్ ఓటీపీ చేయాలి, ఎందుకంటే ఓటీపీ మనం ఇస్తేనే మనకు వెరిఫై అవుతుంది. సో నేను సెండ్ ఓటీపీ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి ఓటీపీ అనేది మెయిల్ ఐడికైనా వస్తుంది, లేదంటే మన మొబైల్ నెంబర్కైనా వస్తుందండి. సో మీరు మొబైల్కి రాలేదని ప్యానిక్ అవ్వదు. ఒకవేళ మొబైల్లో మీకు కనిపించకపోతే మెయిల్లో చెక్ చేయొచ్చు. మెయిల్ ఐడి చూసారు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా, అదే ఉంటుందండి. వెరిఫై ఓటీపీ. సో వెరిఫై చేస్తున్నాను. ఓకే, సో ఇలా వెరిఫై చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ వస్తుందండి, సెట్ పాస్వర్డ్. మనం పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి ఇక్కడ. సో దీంట్లో ఎలా ఉండాలంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి కన్ఫామ్గా, న్యూమరల్స్ ఉండాలి, ఆల్ఫాబెట్స్ ఉండాలి, కాంబినేషన్ ఉండాలి. సో స్పేస్ కానీ అలాంటివి ఇవ్వకూడదు. సో అది అలాంటిది మనం క్రియేట్ చేయాలి. సో అండ్ దాంట్లో మనకి డిజిట్స్ ఎన్ని ఉండాలి అంటే 8 to 28 క్యారెక్టర్స్ వరకు ఉండాలి. దాంట్లో లోవర్ కేస్ ఉండాలి, అప్పర్ కేస్ ఉండాలండి. సపోజ్ నేను ఇక్కడ పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాను, సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, సో సైన్ అప్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిందండి. ఇప్పుడు ముందు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనము సైన్ అప్ చేసాం. సో మనము ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సైన్ ఇన్ అవ్వాలి. సో మనం ఏదైతే ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చామో అది చూడండి. యూజర్ నేమ్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ నెంబర్ అండి. అప్లికేషన్ నెంబర్ ఇస్తాం. సో పాస్వర్డ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, ఆ పాస్వర్డ్ ఇవ్వాలండి. సో ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ అని చూసారా, అంటే ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం ఇవ్వాలి. ఓకే, సైన్ ఇన్ అవ్వాలి. ఓకే, సైన్ ఇన్ అయిన వెంటనే ఇక్కడ చూడండి కనిపిస్తుంది స్క్రీన్లో మనకి. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, వెల్కమ్ సనం గౌతమ్ వెంకట సత్య సాయి కుమార్, ఈ క్యాండిడేట్ మనం చేసాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మనం డిక్లేర్ చేయాలి. సో ఫస్ట్ చెక్ చేసుకోండి, ఇక్కడ టోటల్ మనకి ఏమి ఇచ్చాడంటే, సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మనం ఫాలో అవుతున్నాము అని మనకి ఇది ఇచ్చాము. సో మనం ఏదైతే ఇది ఉందో దీన్ని ఏం చేయాలంటే మనం అగ్రీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రీ చేస్తేనే మనకు కంటిన్యూ అవుతుంది. సో అగ్రీ చేశాను. సో అగ్రీ చేస్తే నాకు పర్సనల్ డీటెయిల్స్ వచ్చాయి, అండ్ ఇవి ఏఐఎస్ఎస్ఈ డీటెయిల్స్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ చాలామంది పేరెంట్స్ ప్యానిక్ అయిపోతారు, భయపడిపోతారు. ఇదేంటి ఇక్కడ 0 వస్తుంది, ఏఐ ర్యాంక్ 0, క్యాండిడేట్ మార్క్స్ 0 అని వస్తుంది అనుకుంటారు. ఎందుకు అలాగా వస్తుందండి, ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి మనకి 0 చూపిస్తుంది. వన్స్ ద రిజల్ట్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, తనకి ఏఐ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది తెలుస్తుంది. ఇక్కడ రిజల్ట్లో ఏంటంటే క్వాలిఫైయా కాదా అది కూడా వస్తుందండి. సో ఇది ఇక్కడ మనకు వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే ఒక్కసారి చూసుకోండి, ఇక్కడ సబ్మిట్ అండ్ రివ్యూ చేయాలి. సో నేను సబ్మిట్ అండ్ రివ్యూ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ అండ్ రివ్యూ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుందండి. సో ఇదేం చేయాలంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తాం, అంటే డిక్లరేషన్లో మనం ఓకే చేయాలి. సో డిక్లరేషన్లో ఓకే చేసి సో కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేయాలి.
కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మనకి కన్ఫర్మ్ అయిపోతుందండి. ఇంకా మీకు ఇక్కడ మెనూ ఉంది చూసారా, ఈ మెనూలో చూస్తే మనకి కరెక్షన్ విండో అని కూడా ఉందండి. ఈ కరెక్షన్ విండో అంటే ఇంకేం కాదండి, ఈ కరెక్షన్ విండోలో మనకి 3 ఛాన్సెస్ ఇచ్చారండి. ఒకటి, సో మనం చేయాల్సింది ఒకవేళ సపోజ్ మనది మీరు కేటగిరీలో మిస్టేక్ చేశారనుకోండి, ఇక్కడ మనము మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు. అంటే మళ్ళీ మనం కొత్తగా ఇవ్వచ్చు మళ్ళీ. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ జనరల్కి ఓబీసీ మీరు పెట్టేశారు ఎగ్జాంపుల్, సో మీరు చేసుకోవచ్చు. జెండర్లో మిస్టేక్ చేశారు, డొమిసైల్లో మిస్టేక్ చేశారు, ఆ 3ంటికి మనం చేయొచ్చండి. ఓకేనండి. సో ఎవరైనా సరే ఈ 3 మిస్టేక్స్ చేస్తే, కేటగిరీలో కానీ, జెండర్లో కానీ, డొమిసైల్లో కానీ మిస్టేక్ చేస్తే, సో ఇప్పుడు మనకి మళ్ళీ అవకాశం ఉందండి. ఇది కూడా మనకి ఎంత ఉందంటే 21st వరకు ఉందండి. సో చూసుకోండి, 21st వరకు మీరు కన్ఫామ్గా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు క్వాలిఫై అయినా క్వాలిఫై అవ్వకపోయినా, మార్క్స్ ఎక్కువ వస్తాయన్నా, లేదంటే మీరు సైనిక్ స్కూల్లో జాయిన్ అవుతారన్నా అవ్వకపోయినా సరే కన్ఫామ్గా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళే ఆన్లైన్ రౌండ్స్ ఉంటాయి కదా, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 దానికి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్టర్ చేయలేరో వాళ్ళు ఆన్లైన్ రౌండ్ కూడా జాయినింగ్ కూడా అవ్వదండి ఇంకా. సో ప్రతి ఒక్కరు కన్ఫామ్గా ఈ కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నేను ఫైనల్గా ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయంటే, కరెక్షన్స్ ఇంకేమీ లేకపోతే చూడండి, ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం, ఒకవేళ కరెక్షన్లో ఈ 3 ఇచ్చాడండి, ఆ 3లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మనం చూసుకోవాలి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.